క్రీస్తు శ్రమకాల ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. నేటి దిన మన ధ్యానాంశము ఇర్మియా 18వ అధ్యాయము. దేవుని యొద్ద నుండి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును అని దేవుడు ఇర్మియా గారికి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమని ఆజ్ఞనిస్తారు. ఇర్మియా కుమ్మరివాని ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పనిచేస్తూ ఉన్నాడు. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేస్తున్నాడు. దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలీ వారు నా చేతిలో ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నారు. కుమ్మరి జిగట మంటని తీసుకొని కుండను చేయుటకు ఎంతో శ్రమ పడతారు. ఆ మంటి పైన శ్రద్ధ పెట్టి పనికిరాని మట్టి ముద్దను అందమైన పాత్రగా నిర్మిస్తారు. అలా అతని చేతిలో విడిపోయిన కుండను మరలా మరి ఒక రూపంలోనికి మార్చి కుండ చేయగలిగిన బాధ్యత కలిగి కుమ్మరి తన పనిని కొనసాగిస్తుంటాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఒక విలువలేని పాత్రగా, అపవిత్రమైన పాత్రగా మనకు కనబడుతుంది. యేసు ప్రభు వారు ఆమెతో మాట్లాడుతుండగా, మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను ఆమె ప్రశ్నిస్తుంది. ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొన్ను, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండినని యేసు ప్రభువారు ఆమెతో మాట్లాడుతున్నారు. యాకోబు బావి నీటి కంటే శ్రేష్టమైన నిత్య జీవమును గూర్చి ఆమెకు యేసు ప్రభువారు వివరిస్తున్నారు. ఆమె జీవితం అపవిత్రమైనది. ఆమెతో మాట్లాడేవారు ఆమెను గౌరవించేవారు కాదు. అటువంటి చెడ్డ స్త్రీని యేసు ప్రభువారు అమ్మ అని సంబోధిస్తున్నారు. పగిలిన విలువలేని వారిని నిర్మించి ఘనపరుష్టకు ఆయన శక్తివంతుడండి. విలువలేని పాత్ర అనే ఆమెను ప్రభు నిర్లక్ష్యం చేయలేదు. ఆమె చీకటి జీవితాన్ని మార్చి నూతనంగా ఆమెను ఆయన మాటల ద్వారా వెలిగించి సాక్షిగా వాడుకున్నారు. ఒకప్పటి సమరయ స్త్రీ యొక్క జీవితం విరిగిపోయిన జీవితం, అపవిత్రమైన జీవితం. ఆమె తెచ్చుకున్న కుండ ప్రభువు వారి మాటలతో తన హృదయం ఎప్పుడైతే నింపబడిందో ఆ పాపపు కుండను విడిచిపెట్టి ఆమె ఊరిలోనికి పరుగెట్టి యేసు ప్రభువును గూర్చినటువంటి సాక్ష్యాన్ని ఆ సమరయ ప్రాంతం అంతా కూడా ప్రకటించి ఆ సమరయ ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరినీ యేసు ప్రభు వారి యొద్దకు నడిపించింది. దేవుని గురించి తెలిసి వారంతా ఆసక్తితో యేసు ప్రభు వారి యొద్దకు వచ్చారు. ఆయన మాటలు అక్కడే కాదు, 2 దినాలు సమరయాలో వారు యేసు ప్రభు వారిని ఉండమని బ్రతిమిలాడి ఆయన జీవవాక్కులతో ఆ ప్రాంతమంతా బలపరచబడింది. దేవుని గురించి తెలిసి విరిగిపోయిన అనుభవం, ప్రభువుని వెంబడిస్తూ పగిలిన అనుభవంలో మనం ఉంటే ఆయన హస్తాలలో ఉన్న మనల్ని దేవుడు నూతనంగా నిర్మించగలరు. అద్భుతమైన పాత్రగా మనల్ని మార్చగలరు. ప్రభుకి మన జీవితాన్ని సమర్పించుకొని మన ఆలోచనలకి కాదు, మన యొక్క ఇష్టాలకి కాదు, కానీ దేవుని చిత్తానికి మనల్ని మనం అర్పించుకొని ఆయన సన్నిధిలో తగ్గింపగలిగి ప్రార్థిస్తే మన ఎడల ఆయనకున్నటువంటి ఉద్దేశాలను బయలుపరిచి విరిగిన మన జీవితాన్ని మరలా బాగు చేసి గణపరిచే దేవుడు. ఆయన రూపులో మార్చబడేటువంటి మన రూపాలు ఈ లోకంలో ఆయనకు సాక్ష్యాలుగా నిలిచి ఉంటాయండి. ఇర్మియా గారితో దేవుడు మాట్లాడిన మాట ఈ దినాన్న మనతో కూడా మాట్లాడుతుండగా, ఎలాంటి పరిస్థితుల్లో కృంగిపోయాము, ఇంకా మన వల్ల కాదు అనేటువంటి సమస్యలతో మనం నలిగిపోతున్నామో వాటన్నిటి నుండి మనల్ని నిర్మించి ఘనపరచగలిగిన దేవుడు. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.